సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నమస్తే అండి. ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెస్. ఓకే సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 2 years కంప్లీట్ అయిపోయింది. ఈ 2 years పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటంటారు? చాలా బాగా పరిపాలిస్తున్నారండి. పోలవరం అయినా కానీ, అమరావతి అయినా కానీ, రోడ్లు అయినా కానీ, ఏ సంక్షేమ పథకాలు అయినా కానీ అన్నిట్లో చాలా బాగా పనిచేస్తున్నారు. అసలు మనం ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పొంతన పెట్టలేము. ఆ క్వశ్చన్ కూడా అసలు వేస్తే వీళ్ళని ఈ కూటమిని అవమానించినట్టండి. ఆ లాస్ట్ ప్రభుత్వంతో పోలిస్తే కనుక దీన్ని చాలా అవమానించినట్టు అనమాట. చెప్పండి. ఎందుకంటే రామాట అంటారు ఏంది? వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక గత ప్రభుత్వంతో పోలిస్తే కనుక ఈ ప్రభుత్వంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, మొత్తం సంక్షోభంలోనే ఉంది రాష్ట్రం అంటున్నారు కదా. ఆ ప్రభుత్వంలో ఏమున్నదండి? ఎప్పుడు 6 నెలలకు ఒకసారి బయటకు వస్తాడు, పరదాలు కట్టుకొని బటన్ నొక్కుతాడు, వెళ్తాడు. ఆ బటన్ నొక్కడంలో కూడా అంత అప్పు తెచ్చా కానీ ఏమన్నా అభివృద్ధి ఏమన్నా చేశాడా? ఎక్కడైనా చేశాడా? ఒక రోడ్లు బాగున్నాయా? ఒక ఉద్యోగ వ్యవస్థ బాగుందా? 25వ తారీఖు వస్తే కానీ ఉద్యోగస్తులకు జీతాలు రాలేదండి. ఏ విషయంలో లేదు. టీచర్ల చేత మందం ఇచ్చాడు, టీచర్ల చేత మరుగుదొడ్లు కడిగారో లేదో చూపించాడు. ఇప్పుడు విద్యాలయాలు కానీ ఎట్లా ఉంటున్నాయి? నారా లోకేష్ గారి పర్యవేక్షణలో విద్యాలయాలు ఎలా ఉంటున్నాయి? ప్రతి విద్యాలయం ఎంతో నీట్గా అవుతున్నాయి. P4 విధానం ద్వారా నిన్ననే ఇక్కడ నెల్లూరులోనూ పెద్ద బడిని చాలా రీమోడలింగ్ చేశారు. ప్రతి విషయంలోనూ ఏ విషయంలో అయినా కానీ చాలా చక్కగా పనిచేస్తుందండి ఈ ప్రభుత్వం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది, రౌడీజం పెరిగిపోయింది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో. ప్రతిపక్షాలు గొంతు తెరిచే పరిస్థితి లేకుండా అనగదొక్కుతున్నారు కూటమి ప్రభుత్వంలో అంటున్నారు కదా. మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే జగన్ గారిని ఎప్పుడో లోపలేసేవాళ్ళండి. లిక్కర్ కేసులో, తిరుమల కేసులో, అన్నిట్లో, తిరుమల లడ్డు విషయంలో కానీ అన్నిట్లో వీళ్ళు రెడ్ హ్యాండెడ్ దొరుకుతున్నారు. ఇంకా ఎట్లా ఉన్నది అంటే అండి, ప్రజల్లో వీళ్ళు అన్ని కేసులు పెడుతున్నారు కానీ సరైన సాక్ష్యాధారాలతో వీళ్ళని సరైన శిక్షలు పడలేకుండా చేస్తున్నారు అని అనిపించి బాగా ఆలోచిస్తున్నారండి ప్రజలంతా మటుకు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది జగనప్పుడు నడిచింది. ఫేస్బుక్లో పెట్టిన రంగనాయకమ్మ గారిని రాత్రికి రాత్రి వచ్చి అరెస్టు చేయటము, మాస్క్ అడిగిన సుధాకర్ గారిని ఇచ్చేయటము, మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని కానీ రెడ్ బుక్ రాజ్యాంగం నడిచింది అప్పుడు. ఇప్పుడు అంతా సవ్యంగా నడుస్తుంది. ఒక మినిస్టర్ కానీ ఏ విషయమైనా అసెంబ్లీ అంత సవ్యంగా నడుస్తుంది. అప్పుడు లెగిసిన కాడ నుంచి అసెంబ్లీకి వచ్చేది వాళ్ళు ఎందుకంటే బూతులు తిట్టడం తప్పితే ఏమైనా చేశారా? ఆ రోజా కానీ అంబటి రాంబాబు గారు కానీ ఎవరైనా కానీ వచ్చి బూతులు తిట్టడం తప్పితే ఏం చేయాల. ఇప్పుడు వీళ్ళు రాకపోయినా ఎంత సవ్యంగా నడుస్తుంది. ఓ పక్కన వైసీపీ ఉన్న 11 మంది రాకపోయినా ఒక్కళ్ళ గురించి కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడట్ల. అసెంబ్లీ ఎంత చక్కగా నడుస్తుంది. ఏ విషయంలో అయినా కానీ ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అని ఆ పేరు చెప్పుకొని ఈయన బతకాలని చూస్తున్నాడు. రాకముందు ఏమంటున్నాడు? రప్ప 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 అంటున్నాడు. ఎందుకు వచ్చేది? వచ్చే కంపెనీలు నెలకొడతానంటాడు, P4లో హాస్పిటల్స్ ఇస్తే అన్నింటిని నెలకొడతానంటాడు. అదొక ఈయన మాట్లాడుతున్నదే రెడ్ బుక్ రాజ్యాంగం. అంతేగాని లోకేష్ గారు చెప్పిన అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎలక్షన్ ముందు చెప్పారు కానీ అది సవ్యంగా జరగట్లేదని ప్రజల్లో ఉందండి. అన్నిట్లో దొంగతనాల్లోగా వాళ్ళు బయటపడ్డారు, అన్ని స్కాముల్లో బయటపడినా కానీ ఒక్క దాంట్లో కూడా సరైన యాక్షన్ ఉండట్లా. వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, దాదాపుగా 30 రోజులు 40 రోజులు జైల్లో ఉంటున్నారు కానీ మళ్ళీ బయటకు వచ్చేసేస్తున్నారు. మళ్ళీ యథాయచ్చగా బయటకు వచ్చేసేసి ప్రతి ఒక్కళ్ళు కాళ్ళు ఎగరేసేసి దౌర్జన్యాలు చేస్తాం, మేము వచ్చిన తర్వాత చూస్తాము అనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడ తప్పు చేసినందుకు వెళ్ళామే అని పశ్చాత్తాపం ఎక్కడా లేదు. ఉదాహరణకు మొన్న అంబటి రాంబాబు గారు చూశారు, చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకొని ఎట్లా తిట్టాడు, ఎట్లా చేశారు, నేను ఇంకా చూపిస్తా. మళ్ళీ కాపు నాయకుడిని, ఇవన్నీ ఏం మాటలు? కాపు నాయకుడు అని లయంగాన్ని అయిపోతారా? అది చాలా తప్పు మాట్లాడి వీళ్ళు చాలా చేస్తున్న అరాచకం అండి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు లేవు, పోలీసులు మనుషులను చంపేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా మాట్లాడుతున్నారు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటంలో ఎటువంటి తప్పు లేదండి. ఎందుకంటే ఆయన కేడర్కి సంబంధించిన వ్యక్తి. 23 ఏళ్లలో 21 మర్డర్ కేసులు, వాళ్ళ ఫ్రెండ్ ఆయన రేప్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ చేత 4 చేత రేప్ చేయించాడు. ఎవరు చనిపోయిన సూర్యలంక సాయి కృష్ణ, అతని మీద లేని ఇది లేదు. గంజాయి, బ్లేడ్ బ్యాబ్జీ వెళ్ళి కృష్ణలంకలో వెళ్ళి అడగండి, ఎంతమంది అయినా న్యూట్రల్ ప్రజలను అడగండి. ఆయన అనేవాళ్ళు లేకపోయేసేటికి ఎంత ఇదేయాడు. సాయి కృష్ణ అనే అతన్ని కనుక ఇప్పుడు మీరు సస్పెండ్ చేస్తే స్వచ్ఛందంగా ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి ఇచ్చేస్తున్నారు. సాయి కృష్ణ చనిపోవడం, నాగరాజు గారిని సస్పెండ్ చేస్తే ఎంతమంది స్వచ్ఛందంగా వచ్చి రోడ్డు మీద చేస్తున్నారు. వాళ్ళు ఎటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదండి, స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వస్తున్నారు. మరి ఓవరాల్ గా చూస్తే కనుక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మా విజనే మా విధానం, దాన్నే మేనిఫెస్టోలో పెడతాం, దాని ద్వారానే ఎలక్షన్లకు వెళ్తున్నాం మేము, కాసుకోండి అన్నట్టు సవాల్ విసిరారు కదా. ఏమండి, 14-15లో విజయవాడ గుంటూరు మధ్య 33,000 ఎకరాలు కాదు ఇంకా ఉండాలి,
13 జిల్లాలు అమరావతికి యాక్సెప్ట్ అని అన్నాడు. తర్వాత వచ్చేసేవాడికి అమరావతి 19 ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు ఈ 4 ఏళ్లలో ఏం చేశాడు అమరావతిని నేను ఇంకా అద్భుతాలు చేసి చూపిస్తా అన్నాడు. వచ్చే ఇంకానే 2020లో కరోనా కంటే ముందు ఈయనే ఇంకో పెద్ద కరోనా తెచ్చి ఆంధ్ర ప్రజల మీద వేశాడు 3 రాజధానులు అని అంటూ. 3 రాజధానులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు, ఓన్లీ వైజాగ్ అని అన్నాడు. ఇప్పుడు ఏమయ్యారండి, ఇప్పుడు కర్నూలు వాళ్ళు ఏమయ్యారు, తర్వాత వైజాగ్ వాళ్ళు ఏమయ్యారు. ఈయన రోజుకోటి మాట్లాడతాడు, రోజుకోటి చేస్తాడు తప్పితే ఈయనకి సరైన క్వాలిటీ ఏ విషయంలో లేదు. అసలు కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో రాజధాని అనే మాట లేదు. దేశానికే రాజధాని, రాష్ట్రానికి రాజధాని అంటాడు. మళ్ళీ మావిగన్ అంటాడు. మళ్ళీ నిన్నెళ్ళి విజయవాడ రాజధాని అంటాడు. అంటే ఇంతలోకే మచిలీపట్నం లేచిపోయింది, గుంటూరు లేచిపోయింది. రేపు వచ్చేసరికి పులివెందలు అంటాడు. రోజుకో మాట అంటాడు, అంతకు మించేం లేదు. కేవలం ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసేదానికి డైవర్ట్ చేయడానికే ఈ విధంగా మావిగన్లు, తొక్కగన్లు ఏయో మాట్లాడుతున్నాడు తప్పితే ఎటువంటి ఇది లేదు. ఈయన మాటకి కానీ ఈయనకి లేదు. మావిగన్ మీద వెళ్తానంటున్నాడు. పోనీ వెళ్ళనియండి. ఆ ఉన్న 11లో ఇంకో 151లో మధ్యలో 5 లేచింది. ఇప్పుడు 11లో 1 లేచిద్ది. ఆ పులివెందులు 1 గెలుస్తాడు. ఆ పులివెందులో ఏ విధంగా గెలుస్తాడో ప్రజలందరికీ తెలుసు. ఇంకెంతకంటే దీని గురించి చెప్పేదే ఉండదండి. అంటే ఎందుకంటారు సార్ ఇప్పుడు సడన్ గా మావిగన్ అనే పేరు ఎందుకు ఎత్తుకున్నారు అనుకోవచ్చు అంటారు ఆయన? అమరావతికి వచ్చే కంపెనీలు రాకుండా ఆపాలి. అమరావతిలో పెట్టుబడులు బాగా వస్తున్నాయి, దాన్ని ఆపాలి. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే ఉండలేడు ఆయన, చూడలేడు. బెంగళూరు నుంచి వస్తాడు, ఏదో గొడవలు పెట్టాలని చూస్తాడు. అంతకు మించి అది తప్పితే ఈయనకి చేత కాదు. కేవలం చేతకానోళ్ళే ప్రాంతాల మధ్య, కులాల మధ్య విభేదాలు పెడుతుంటారు. ఈ కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా కంపెనీల పరంగా అన్నీ అవుతుంది. కడప స్టీల్ ప్లాంట్ రెడీ అవుతుంది. ఇప్పుడే నిన్న శంకుస్థాపన చేశారు. ఏం జగన్ లాగా 4 సార్లు శంకుస్థాపన చేసి పక్కన పడేసి కాదు, 28 ఎండికి మొదటి దశ కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు. తర్వాత నిన్న హీరో కంపెనీ వచ్చింది, భారీ పెట్టుబడులు పెడతానంటున్నారు. వీటిలన్నింటినీ డైవర్ట్ చేయడానికే, వేరే దాని మీద మాట్లాడుకోవడానికి ఇప్పుడు ఆయన మాట్లాడబట్టే అప్పుడు మీరు అడుగుతున్నారు. ఆ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. అభివృద్ధి అనేది కనిపించకుండా ఉండటానికి ఆయన చేస్తున్న ప్రయత్నం ఇది. అంటే మీరు అంటే ఏంటంటే రాష్ట్రంలో వచ్చే కంపెనీలు కానీ జరుగుతున్న అభివృద్ధి కానీ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు అనుకోవచ్చు. అంతే అమరావతి మీద విషం చెమ్మటం తప్పితే ఈయనకి లేదు. అమరావతి కంప్లీట్ అయిపోతే 28కి ఆల్మోస్ట్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని కంప్లీట్ అవుతున్నాయండి. రైతులు కూడా స్వచ్ఛందంగా 7 గ్రామాల వాళ్ళు కూడా దాదాపుగా 35% ఇప్పుడు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. ఏదో ఒకటి అడ్డం పెట్టి మళ్ళీ మావిగన్ అంటున్నాడు, మళ్ళీ మేము అట్లా ఇవ్వాలని, దాన్ని స్లో చేయాలని ఏదో ఒక కారణాలు చెప్తాడు తప్పితే ఇట్లా అమరావతి మీద విషయం చెమ్మటం తప్పితే ఆయనకు వేరే పని అనేది ఉండదు ఆ జగన్కి. ఓకే, ఇప్పుడు మావిగంటన అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డీఏ పరిరక్షణ సమితి అని చెప్పి వైసీపీ నాయకులు ముఖ్యంగా అంబటి రాంబాబు, లేదంటే పేరు నాని, కొడాలి నాని వీళ్ళందరితో కలిపి ఒక కమిటీ వేయటాన్ని ఎలా చూడాలంటారు? ఏమండి, 1600 రోజులు వాళ్ళు దీక్ష చేస్తూ ఉంటే ఆ శిబిరాల వైపు వెళ్తుంటే ఒక్కసారిన వెళ్ళి పలకరించాడండి. ఏ ఎమ్మెల్యే చేతైనా పిలిపించుకొని పలకరించాడా? అప్పుడు లేనిది ఇప్పుడు వచ్చింది. ఇచ్చిన రైతులకి ఆ బాధలు పడ్డ వాళ్ళకే తెలుసు. ఆ రోజు కూడా ఎంతో శాంతియుతంగా చేశారు. న్యాయస్థానం టు దేవస్థానం వెళ్తుంటే ఒక్కరోజు పరిశీలించాడు, ఒక్కరోజన్నా పిలిపించుకొని ఇచ్చేశాడా? కేవలం ఆయన ఏం చేశాడు? ఇప్పుడు అమరావతి రైతుల్ని కాపాడుతున్నాను అంటున్నాడు. తెల్లారి మావిగన్ అన్నాడు. అంటే అమరావతికి ఇచ్చిన ఈ 33,000 ఎకరాలందరూ ఏమవ్వాలి? నోటికి ఏది వస్తే అది మాట్లాడి తప్పితే ఈయనకంటూ ఒక క్లారిటీ లేదు. ఈ చేడు ఇక్కడికి వచ్చాడు, సరైన సన్మానం చేశారు రాజధాని రైతులు. మళ్ళీ వెళ్ళిపోయాడు. మావిగన్ అన్నాడు, మూడు ప్రాంతాలు అని అన్నాడు. మళ్ళీ కొత్త 3 ప్రాంతాలు అన్నాడు. పాత 3 ప్రాంతాలు కాదు, ఇది కొత్త 3 ప్రాంతాలు అన్నాడు. మళ్ళీ నిన్న వెళ్ళాడు. ఇంకా సాయి కృష్ణ లాంటి ఇంకో అతన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. అక్కడేమన్నాడు, విజయవాడే రాజధాని అని అంటున్నాడు. మరి గుంటూరు, మచిలీపట్నం జంపు. రేపు మళ్ళీ పులివెందలు అంటాడో, కడప అంటాడో అది అర్థం కాదు. ఆయన రోజుకో స్టాండు, రోజుకో మాట. ఒక రాజకీయ పార్టీ అంటాని ప్రజలు మటుకు ఈయన స్టాండ్ తెలిసే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల, ఆ 11 కూడా ఇవ్వకుండా ఉంటే జనాలు అనేది సరైన నిర్ణయం తీసుకున్నట్టు అయింది. ఏది 29 ఎలక్షన్కి. థ్యాంక్ యూ సార్.